అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వేళ ఇప్పుడు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బద్రీనాథ్ ధామ్లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరచడంతో పాటు ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకురావాల్సిన సంస్కరణలను బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీకి విచారణ అనంతరం సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. బీకేటీసీ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్తో పాటు మరో 44 ఆలయాలు, పలు పాఠశాలలు, ధర్మశాలలను నిర్వహిస్తోంది. ఆలయ విరాళాలను చోరీ చేశారనే ఆరోపణలు రావడంతో ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఆలయానికి వచ్చిన విరాళాల రికార్డులు, నగదు నిర్వహణ, విరాళాల సేకరణ, లెక్కింపునకు సంబంధించిన విధానాలు, ఇతర పత్రాలను పరిశీలించారు. ఆలయ కమిటీలోని వ్యవస్థాపకత లోపాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా విచారణ కమిటీ తెలిపింది. మరోవైపు విరాళాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే బీకేటీసీ అంతర్గత విచారణకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేశామని బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు.